మురిగే కుక్క కరవదు. ఇది పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి వాస్తవం. ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. తెలంగాణలో కేసీఆర్ గత కొన్నేళ్ల క్రితం నుంచెల్లే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని తీసుకురావాలని చెప్పేసి కంకణం కట్టుకొని పెట్టిన ఈ పార్టీని అని చెప్పేసి బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని రకరకాలైనటువంటి విమర్శలతోన దేశం పేదరికంతో మగ్గుతుంది, అసలు భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు, దీనికి కారణం జాతీయ పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ అని చెప్పేసి తీవ్రంగా విమర్శలు చేశాడు. దానికి తోడు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఇట్లా దేశంలో అనేక ప్రాంతాలకు బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలి, ఖచ్చితంగా రేపు రాబోయే ప్రధానమంత్రి కేసీఆరే ఉంటాడు, దేశకి నేత కేసీఆర్ అనేటువంటి ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళింది. దానికి తగ్గట్టే కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ఆ అధికారంతో సంపాదించినటువంటి పైసలను అడ్డగోలుగా ఖర్చు పెట్టిండు. తీరా చూస్తే ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అతిగతి లేకుండా పోయింది. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితి బతుకుతుందా సస్తుందా అనేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. 17 ఎంపీ స్థానాల్లో ఒక్కటంటే ఒకటి గెలుచుకోలేక గుండుసున్న, ఇంకా నిజంగా చెప్పాలనుకుంటే డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. కేసీఆర్ సహజంగానే ఆయన ఏదైనా విజయము ఆయనకు దక్కితేనంటే ఎంబడే ప్రెస్ మీట్ పెట్టి లొల్లి చేసి అగుడగుడు ఆగమాగం చేస్తాడు. ఒక్కసారి మీరు ఈ వీడియోని చూడండి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు సిబిఎన్ మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంట్లో ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరైన సందర్భంగా దక్కిన గౌరవం, ఈరోజు పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ ఎంపీలతో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నవ్వులు పోయిస్తూ మాట్లాడుకున్నటువంటి సందర్భం. జాతీయ మీడియాని ఒక్కసారి చూడండి. జాతీయ మీడియా మొత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ అనేటువంటి ఏకైక నినాదంతోన ఈరోజు అద్భుతమైనటువంటి కవరేజీని ఇస్తున్నటువంటి పరిస్థితి. బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం మూలంగా తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరకడం, 16 ఎంపీ స్థానాలు అంటే బీజేపీ పార్టీకి 240 ఎంపీ స్థానాలు, ఆ తర్వాత రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీ. 1996లో 1999 తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితిని చాలామంది చూసి ఉండవచ్చు. మళ్ళొక్క పారి కేసీఆర్ ఏదైతే ముచ్చట్లు చెప్పి గారడి చేసి గాయగాయ చేసి అమాంతం కూలబడిపోయిండో ప్రస్తుతం ఏ ముచ్చట లేదు, ఏ గాలి లేదు, ఏ వాసన లేదు. చంద్రబాబు నాయుడు అసలు తెలుగుదేశం పార్టీ సచ్చింది, బతకదు, తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయింది, చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అయిపోయింది, సన్యాసం తీసుకోవాల్సిందే, ఇట్లాంటి ప్రచారం. ఇందులో నుంచెలే ఒక సూర్యుడు పుట్టుకొచ్చినట్టు, మబ్బులను చీల్చుకుంటూ పుట్టుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగు బిడ్డగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం చూస్తుంటేనంటే నిజంగా తెలుగు ప్రజలంతా గర్వించే పరిస్థితి ఇప్పుడైతే కనిపిస్తూ ఉంది.